హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. రాయలసీమ యూనివర్సిటీ నుంచి మరొక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చేసాను. ఇది క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి బీఈడి సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటిది డిసెంబర్ 2023లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ అండ్ యాక్షన్ రీసెర్చ్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. 40 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 1.5 అవర్ టైం అయితే ఉంటుంది. మీకు పార్ట్ ఏలో చూసుకున్నట్లయితే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 5కి అటెండ్ చేస్తే 25 మార్క్స్ అయితే మీరు స్కోర్ అయితే చేసుకోవచ్చు. లేట్ చేయకున్నట్ల క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్లో ఏ వచ్చేసి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మార్క్ వేసుకోండి. ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, సో రిపీట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటుంది. ఓకేనా, ఇది ఒక క్వశ్చన్. అయితే మరొక క్వశ్చన్ చూడండి. బి వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ డిస్ప్లే బోర్డ్స్. ఓకేనా, ఇది అంత అంటే ఇప్పుడు వరకు అయితే నేను చూసుకున్న క్వశ్చన్ పేపర్లో అయితే రాలేదు. సో బట్ చూసుకోండి, టాపిక్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇది ఏ అండ్ బి, ఏలో కానీ ఏ కానీ బి కానీ రెండిట్లో ఏదో ఒక దానికి ఆన్సర్ వేస్తే మీకు 5 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఇది ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. సెకండ్ యూనిట్ నుంచి వచ్చేసి సెకండ్లో ఏ చూడండి. వాట్ ఆర్ ద అప్రోచెస్ ఆఫ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. లేదు అనుకుంటే హూ ఈజ్ ఏ లీడర్. సో ఈ రెండిట్లో ఏదో ఒక దానికైతే సమాధానం రాయాల్సి ఉంటుంది. సారీ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఫ్రెండ్స్, తెలుగు మీడియంలో అయితే మీకు చెప్పలే కదా. సో క్వశ్చన్ ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ మీద కనబడుతుంది, మీరు చదివేయచ్చు ఈజీగా. తరగతి గది ఆర్గనైజేషన్ అంటే ఏమిటి. ఓకేనా, క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ అంటే ఏమిటి. సో ఇంగ్లీష్లో తెలుగులో సేమ్ ఇచ్చేసారు. సో నెక్స్ట్ ఇది బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్ప్లే బోర్డులను పై ఒక నోటు రాయండి. అంటే డిస్ప్లే బోర్డ్స్ అనేవి ఉంటాయి కదా మనకి టీచింగ్ టూల్స్ ఎయిడ్స్లో. సో డిస్ప్లే బోర్డ్స్ గురించి మీరు రాసినట్లయితే 5 మార్క్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి చెప్పేశాను. వాట్ ఆర్ ద అప్రోచెస్ ఆఫ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. ఓకేనా, హూ ఈజ్ ఏ లీడర్. సో ఈ రెండిట్లో ఏదో ఒక దానికైతే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు చూడండి. తరగతి గది నిర్వహణ యొక్క నిదానాలను ఏమిటి, నిదానాలు ఏమిటి. ఓకేనా, నాయకుడు ఎవరు. సో ఈ రెండిట్లో ఏదో ఒక దానికి రాస్తే 5 మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అంటే థర్డ్ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయని చూద్దాము. థర్డ్లో ఏ వచ్చేసి చూసుకున్నట్లయితే వాట్ డూ యూ మీన్ బై సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ టీచర్. ఉపాధ్యాయుని అంచనాపై మీ ఉద్దేశం ఏమిటి. ఇది మనకి క్వశ్చన్, ఒకటో క్వశ్చన్ థర్డ్ యూనిట్లో నుంచి. సెకండ్ క్వశ్చన్ చూడండి, థర్డ్ యూనిట్లో నుంచి. అంటే ఒకటి ఏ అన్న రాయొచ్చు, బి అన్న రాయొచ్చు. ఒకవేళ ఏ రాకపోతేనే బీకి వెళ్ళండి. ఏ వచ్చింది బాగా అనుకుంటే అది రాసేసేయండి. క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫైన్ పర్స్పెక్టివ్ ప్లానింగ్. బి క్వశ్చన్. దృక్కోణ ప్రణాళికను నిర్వచించండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, మళ్ళా వస్తున్నటువంటి క్వశ్చన్. ఓకేనా, ఇది మనకి థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఫోర్త్ యూనిట్ నుంచి ఫోర్త్ క్వశ్చన్ వస్తుంది. ఫోర్త్ యూనిట్లో వచ్చేసి వాట్ ఆర్ ద ప్లాన్స్ ఆఫ్ ఏ టీచర్ ఇన్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. తెలుగులో చూసుకున్నట్లయితే తరగతి గది నిర్వహణలో ఉపాధ్యాయుని ప్రణాళికలు ఏమిటి. ఇది ఏ క్వశ్చన్. బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద లీడర్షిప్ క్వాలిటీస్. నాయకత్వ లక్షణాలను ఏమిటి. సో ఈ రెండిట్లో ఏదో ఒక దానికి రాస్తే 5 మార్క్స్ అయితే మీకు వచ్చేస్తుంది. ఓకేనా, లీడర్షిప్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్ మ్యాక్సిమం లీడర్షిప్కి సంబంధించినదే వస్తుంది ఫోర్త్ యూనిట్ నుంచి. ఓకేనా, ఫిఫ్త్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా అంటే లాస్ట్ వీడియో ఎవరైతే ఫాలోస్ చేస్తున్నారో వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటాయి ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేసి. యాక్షన్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్ చాలా ఫిఫ్త్ యూనిట్ నుంచి. ఓకేనా, ఏ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ యాక్షన్ రీసెర్చ్. చర్య పరిశోధనలో దశలు ఏమిటి అన్నది తెలుగు మీడియం వాళ్ళకి. ఓకేనా, బి క్వశ్చన్ చూడండి. అంటే ఒకవేళ మీకు స్టెప్స్ ఇన్ యాక్షన్ రీసెర్చ్ రాలేదు అనుకుంటే బి క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్. అంటే యాక్షన్ రీసెర్చ్ అనగానేమి. సో ఇవి రెండిట్లో ఏదో ఒక దానికైతే సమాధానం రాయండి, మీకు 5 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఇది మనకి ఫిఫ్త్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. 15 మార్క్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. పార్ట్ బిలో మనకి 15 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. మీరు 4 పేజీలు లేదంటే 80 లైన్లు వచ్చే విధంగా అయితే మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది అనమాట. సిక్స్త్ క్వశ్చన్. సో ఏ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 15 మార్క్స్లో అంటే ఏ ఆర్ బి ఉంటుంది కాబట్టి ఏ క్వశ్చన్ చూడండి. ఎనోరేట్ ద స్టెప్స్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్ అండ్ మెన్షన్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఇన్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. యాక్షన్ రీసెర్చ్ యొక్క దశలను మరియు తరగతి గది నిర్వహణలో దాని ప్రయోజనాలను పేర్కొనండి.
అన్నది తెలుగు మీడియం వాళ్ళకి. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తే 15 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇది రాదు అనుకుంటే గో ఫర్ బి క్వశ్చన్. ఓకేనా. బి వచ్చేసి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద టీచర్ డ్యూరింగ్ COVID-19. సో మనకి కరోనా టైం అనేది అప్పుడు మనకి ఫేమస్ కాబట్టి, సో COVID-19లో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశాడు టీచర్ అన్నది క్వశ్చన్ జనరల్గా అయితే అడిగాడు. అంటే సో మీరు గెస్ ఇది ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోండి. సో వాళ్ళు జనరల్గా కూడా క్రియేట్ చేసి, అంటే సిలబస్లో ఉన్న విధంగా ఉన్నట్ల జనరల్గా కూడా వాళ్ళు ఓన్గా కూడా క్వశ్చన్స్ ట్రెండ్ ఏదైతే ఉందో దానికి సబ్జెక్టు లింక్ చేసి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఓకేనా. ఇది బి క్వశ్చన్. ఒకవేళ మీకు ఇది ఈ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వచ్చినప్పుడు ఆన్సర్ చేసుకోవచ్చు మీకు ఓన్గా. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మనకి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ అండ్ యాక్షన్ రీసెర్చ్ క్వశ్చన్ పేపర్. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని విద్యార్థులు ఉంటే సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ముందుకు తెస్తూ మళ్ళీ కలుసుకుంటా. బాయ్ బాయ్. సీ యూ అగైన్.